पूरा डिटेल्स देखा है। चिल्लर है मतलब బెజవాడలో దొంగలు బరితెగించారు. అందిన కాడికి బంగారాన్ని దోచుకెళ్లారు. బీసెంట్ రోడ్లోని నగల తయారీ షాప్లో దోపిడీకి పాల్పడ్డారు. కత్తులు తుపాకులతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. సుమారు 7 కిలోల బంగారు ఆభరణాలను దోచుకెళ్లినట్టు గుర్తించారు. ఈ భారీ చోరీ ఇప్పుడు బెజవాడలో కలకలం రేపుతోంది. నగదు బంగారాన్ని దోచుకునేందుకు వచ్చిన దొంగలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన బంగారం షాప్ సిబ్బందిని మారణాయుధాలతో బెదిరించారు దోపిడీ దొంగలు. సంఘటనా స్థలం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, చాలా భారీ దోపిడీ అని చెప్పాలి. పశ్చిమ బెంగాల్కు సంబంధించిన ముఠాగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలోనే మేము ఉన్నాం. రాత్రి 10 గంటల సమయంలో ఈ దోపిడీ అనేది జరిగింది. బంగారు ఆభరణాలు తయారు చేసే సంస్థగా ఇది చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ బంగారు బిస్కెట్లు తీసుకొచ్చి వాటిని కరిగించి ఆభరణాలు తయారు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మనకు ఎదురుగా కనిపిస్తున్న ఇదే స్థలంలో రాత్రి దోపిడీ అనేది జరిగింది. పోలీసులు ప్రస్తుతం ఘటనా స్థలాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. క్రైమ్ సీన్ అని ఏదైతే అతికించారో ఇదే లోపల మనకు ఎదురుగా కనిపిస్తున్న ఆ లోపల 3వ అంతస్తులో ప్రస్తుతం ఈ దోపిడీ అనేది జరిగింది. దాదాపు 12 మందికి పైగా ఈ దోపిడీ దొంగలంతా కూడా మనకు ఎదురుగా కనిపిస్తున్న 3వ అంతస్తు లోపలికి ప్రవేశించి పనిచేస్తున్న సమయంలో లోపలికి కత్తులు తుపాకులతో చొరబడి వీళ్ళ మీద దాడి చేసి దాదాపు 7 కేజీల బంగారు బిస్కెట్లన్నింటినీ కూడా మూట కట్టుకుని వాళ్ళు వచ్చిన వాహనంలో తీసుకుని పరారైనట్టుగా ప్రత్యక్ష సాక్షులు, ఇందులో పనిచేస్తున్న కార్మికులంతా కూడా చెప్తూ ఉన్నారు. ఇందులో షాపు యజమానులు ఇద్దరిని కూడా గాయపరిచారు. ఇందులో పనిచేస్తున్న కార్మికులందరినీ కూడా గాయపరిచారు. ప్రస్తుతం పోలీసులు అయితే దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు. ఇదంతా కూడా తెలిసిన వారి పనిగానే పోలీసులు అయితే భావిస్తున్నారు. వాళ్ళు వచ్చిన వాహనాన్ని కూడా పోలీసులు గుర్తించారు. ఇటు గుంటూరు వైపు ఆ వాహనంలో పరారైనట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. వాహనాన్ని కూడా కాజా టోల్గేట్ దగ్గర వదిలి వెళ్ళినట్టుగా పోలీసులు గుర్తించి అక్కడి నుంచి వేరే వాహనంలో పరారైనట్టుగా పోలీసులు గుర్తించారు. ఆ వాహనాన్ని కూడా పోలీసులు సీజ్ చేయటం అనేది జరిగింది. దాదాపు 12 మంది దోపిడీ దొంగలు ఈ దోపిడీలో పాల్గొన్నట్టుగా పోలీసులు అయితే ఇప్పటివరకు గుర్తిస్తున్నారు. ఇది ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్కు సంబంధించిన దోపిడీ దొంగల ముఠాగా భావిస్తున్నారు. ఎవరైతే ఈ బంగారు ఆభరణాలు తయారు చేసి ఈ సంస్థలో పనిచేస్తున్న ఎవరో ఒకళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఈ దోపిడీకి పాల్పడినట్టుగా పోలీసులు కొంత భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఒకసారి ఈ ఏరియా మొత్తాన్ని కూడా చూడొచ్చు. ఇది బీసెంట్ రోడ్లో అత్యంత రద్దీగా ఉండే ప్రదేశం. 5వ నంబర్ రూట్లో ఈ ఘటనా స్థలం మొత్తాన్ని కూడా చూడొచ్చు. ఎందుకంటే రాత్రి 10 గంటల సమయం అంటే మనకు ఇప్పుడు కనిపిస్తున్నట్టుగానే చాలా భారీగా ఎక్కువ మంది జనం తిరిగే స్థలం ఇది. ఆ సమయంలో 12 మంది దోపిడీ దొంగలు కారులో వచ్చి దోపిడీకి పాల్పడటం, అది కూడా బెజవాడ లాంటి సిటీలో కత్తులు తుపాకులు తీసుకొచ్చి దోపిడీకి పాల్పడటం అంటే సర్వసాధారణమైన విషయం అనేది కాదు. ఇది ఖచ్చితంగా ఈ షాపులో పనిచేసే ఎవరో ఒక కార్మికుడు ఇచ్చిన సమాచారం ఆధారంగానే దోపిడీ దొంగలు పక్కా సమాచారంతోనే దోపిడీకి వచ్చినట్టుగా తెలుస్తోంది. మనకు ఎదురుగా చూస్తే కొన్ని సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. మనం దూరంగా ఒకసారి చూడొచ్చు. ట్రాఫిక్కి సంబంధించి పోలీసులు ఇటీవలే ఏర్పాటు చేసిన సీసీ కెమెరా కూడా స్పష్టంగా ఈ షాప్ ఎదురుగానే మనకు కనిపిస్తోంది. ఆ సీసీ కెమెరాలో కూడా వీళ్ళు వచ్చి ఒకవేళ కారు ఈ షాప్ ఎదురుగానే ఆపి ఉంటే ఆ సీసీ కెమెరాలో దృశ్యాలన్నీ కూడా స్పష్టంగా రికార్డ్ అవుతాయి. కాబట్టి పోలీసుల దగ్గర అన్నీ కూడా పక్కా సమాచారం ఉండే ఉంటుంది. ఇప్పటికే 2 నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం తెలుస్తుంది. ఒక కారును కూడా పోలీసులు సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి బంగారాన్ని పోలీసులు సీజ్ చేశారా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంటుంది. డీసీపీ ఆధ్వర్యంలో ప్రస్తుతం పోలీసులు అయితే కేసును దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఘటనా స్థలం మొత్తాన్ని, ఏదైతే బంగారం షాప్ మొత్తాన్ని కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మీడియాను కూడా లోపలికి వెళ్ళనేయటం లేదు. ఎందుకంటే క్లూస్ టీం కూడా రంగంలో దిగింది. ఎక్కడ కూడా వాళ్ళకి సంబంధించిన వేలుముద్రలు కానీ అవి కానీ ఎక్కడ చెరగకుండా ఉండేందుకు మీడియాను కూడా లోపలికి అనుమతించట్లేదు. నిందితులు వినియోగించిన కత్తులను తుపాకులు కూడా ప్రస్తుతం ఘటనా స్థలంలో బంగారం షాపు లోపలే ఉన్నాయి. వాటిని కూడా పోలీసులు ప్రస్తుతం సీజ్ చేసి లోపల తనిఖీ అనేది చేస్తూ ఉన్నారు. క్లూస్ టీము వాటన్నిటిని కూడా స్వాధీనం చేసి వాటిపైన వేలుముద్రలన్నింటిని కూడా పరిశీలిస్తోంది. ఈ మధ్యకాలంలో బెజవాడలో ఇంత భారీ దోపిడీ అనేది ఎప్పుడు కూడా చోటు చేసుకోలేదు. అది కూడా మారణాయుధాలతో బెదిరించి 7 కేజీల బంగారం దోపిడీ చేయటం అనేది బెజవాడ లాంటి సిటీలో, అది కూడా రాజధానిలో ఇంత పెద్ద ఎత్తున దోపిడీ అనేది ఎప్పుడు కూడా చోటు చేసుకోలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో
అప్రమత్తమయ్యారు. అన్ని రంగాల్లో అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దీనిపైన దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రైట్ అశోక్. బెజవాడలో దొంగలు బరితెగించారు. అందిన కాడికి బంగారాన్ని దోచుకెళ్లారు. బీసెంట్ రోడ్లోని నగల తయారీ షాప్లో దోపిడీకి పాల్పడ్డారు. కత్తులు తుపాకులతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. సుమారు 7 కిలోల బంగారు ఆభరణాలను దోచుకెళ్లినట్టు గుర్తించారు. ఈ భారీ చోరీ ఇప్పుడు బెజవాడలో కలకలం రేపుతోంది. నగదు బంగారాన్ని దోచుకునేందుకు వచ్చిన దొంగలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన బంగారం షాప్ సిబ్బందిని మారణాయుధాలతో బెదిరించారు దోపిడీ దొంగలు.